హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ ఫుడ్స్. నేను చల్లమిరపకాయలు లేదా ఊరమిరపకాయలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. వీటితో పాటు వాము మిరపకాయలు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేసవికాలం వచ్చింది కాబట్టి ఈ మిరపకాయలని రెడీ చేసి పెట్టుకుంటే 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు. వీటి కోసం 1 కేజీ మిరపకాయలని రెడీ చేసుకోండి. ఒక అర కేజీ మిరపకాయలకి 1 టేబుల్ స్పూన్ వాము అయితే సరిపోతుంది. ఇలా మెత్తగా దంచి పెట్టుకోవాలి. మిరపకాయలు బాగా కడిగి ఆరబోసి తడి ఆరిపోయాక ఇలా మధ్యలోకి చీల్చుకుని పక్కన పెట్టుకోండి. అర కేజీ మిరపకాయలకి పావు లీటర్ పెరుగు, పావు లీటర్ వాటరు వేసి ఇలా చిక్కగా మజ్జిగని ప్రిపేర్ చేసుకోవాలి. పావు కప్పు సాల్ట్, ముందుగా ప్రిపేర్ చేసుకున్న వాము, ఒక మీడియం సైజు నిమ్మకాయ రసం పిండుకుని సాల్ట్ ఇందులో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ చల్ల మిరపకాయలకి వీలైనంత లావుగా ఉండే మిర్చి సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇందులో వేసిన సాల్ట్ పూర్తిగా కరిగిపోయే వరకు ఈ మజ్జిగని బాగా చిలకాలి. ఇలా చిలికిన తర్వాత ముందుగా చీల్చి పెట్టుకున్న మిర్చిని మొత్తం వేసి ఈ మిర్చి మజ్జిగలో మునిగేలాగా చూసుకోండి. ఒకవేళ మజ్జిగ తక్కువ అయినట్లయితే కొద్దిగా మజ్జిగని యాడ్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా మునిగిన తర్వాత మూత పెట్టి కనీసం ఒక 24 గంటల నుండి 36 గంటల వరకు ఊరబెట్టుకోవాలి. అంటే ఈరోజు ఉదయం ఊరబెట్టుకుంటే తర్వాత రోజు ఉదయం వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. 12 గంటలకు ఒకసారి పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఉదయాన్నే వీటిని ఒక పలచటి బట్ట పైన ఎండబెట్టుకోవాలి. ఈ మిర్చి అన్నీ ఇలా ఆరబెట్టిన తర్వాత సాయంత్రానికి బాగా ఎండుతాయి. ఇలా ఎండిన వాటిని పెరుగులో వేసుకుని మూత పెట్టి నైట్ అంతా బయట వదిలేయాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. మళ్ళీ వీటిని ఉదయాన్నే ఎండలో ఆరబెట్టుకోవాలి. సాయంత్రం ఎండిన తర్వాత మళ్ళీ మజ్జిగలో వేసుకోవాలి. ఈ మజ్జిగ పూర్తిగా అయ్యే వరకు దీన్ని రోజు కంటిన్యూ చేయాలి. కనీసం 3 నుంచి 4 రోజులు పడుతుంది ఈ మజ్జిగ మొత్తం అయిపోవటానికి. తర్వాత ఇంకొక 2, 3 రోజులు వీటిలో ఉండే తేమ మొత్తం ఆరిపోయి పూర్తిగా ఎండే వరకు వీటిని ఎండబెట్టుకోవాలి. 2, 3 రోజులకి బాగా ఎండుతాయి. వీటిని కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను చూపించిన విధంగా వేయించుకోవాలి. ఇవి పెరుగులోకి, సాంబార్లోకి, ఆకుకూర పప్పులోకి అయితే ఇంకా చాలా బాగుంటాయి. వీటిని గాలి తగలకుండా ఒక ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ పైనే నిల్వ ఉంటాయి. బాగా లావుగా ఉండే మిర్చి అంతా చల్లమిరపకాయలకి వాడుకుని కొద్దిగా సన్నగా ఉండే మిర్చిని ఇలా వాము మిరపకాయలకి వాడాను. సుమారు ఒక పావు కప్పు వాముని, అంటే 2 నుంచి 3 టేబుల్ స్పూన్లు ఉంటుంది, మెత్తగా మిక్సీ పట్టుకుని ఇందులో వేసుకోవాలి. ఒక పావు కప్పు సాల్ట్, ఒక మీడియం సైజు నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం వేసుకుని అంతా కలిసేలాగా బాగా కలుపుకొని ఒక రోజంతా వీటిని ఊరబెట్టుకోవాలి. ఈరోజు ఉదయాన్నే ఊరబెట్టుకుంటే తర్వాత రోజు ఉదయాన్నే వీటిని ఎండలో ఎండబెట్టుకోవాలి. ఎలా అయితే ఊరమిరపకాయలని ఎండబెట్టుకున్నామో వీటిని కూడా అలానే సుమారు ఒక 4, 5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. 12 గంటలకు ఒకసారి పైనుంచి అడుగు వరకు బాగా కలుపుకోవాలి. సుమారు ఒక 4, 5 రోజులు ఎండలో పెట్టుకుంటే వీటిలో ఉన్న తేమ మొత్తం ఆరిపోయి ఊరమిరపకాయలు చాలా టేస్టీగా వస్తాయి. ఇవి కూడా పెరుగన్నంలోకి, సాంబార్లోకి, ఆకుకూర పప్పు చేసుకున్నప్పుడు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి.